హాయ్ ఎవ్రీవన్. పుట్టిల్లంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఆడపిల్లకి పుట్టిల్లంటే ఒక తెలియని అనుభూతి. మా అక్కగారిల్లు నాకు పుట్టిల్లు, మా అక్కకి ఇది పుట్టిల్లు అన్నమాట. అమ్మ ఇక్కడే ఉంటుంది కదా. అయితే నేను ఒక వ్లాగ్ రిలీజ్ చేశాను, ప్రెగ్నెన్సీ టైంలో ట్రావెలింగ్ చేయొచ్చా అని చెప్పి. ఒకవేళ ట్రావెలింగ్ చేస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది నాకు తోచింది నేను చెప్పాను. ఎందుకంటే నాకు కూడా అంత ఎక్స్పీరియన్స్ ఏం కాదు, డాక్టర్స్ చెప్పేదే నేను మీకు చెప్తాను. పూర్విక టైంలో అది కూడా నాకు తెలిసేది కాదు. పూర్విక టైంలో నేను 6th మంత్ వరకు నా పేరు మీనాక్షి వర్క్ చేశాను. 3 మంత్స్ ఇంట్లోనే ఉన్నాను. ఇప్పుడు నేను ఫేస్ చేసేది మీకు హెల్ప్ అవుతుందేమో అని చెప్పి నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. మా బుడ్డదైతే నాకు నెయిల్ పాలిష్ వేస్తుంది. కిషోర్ బేసిక్గా చాలా మంచివాడు, ఫేస్ కొంచెం సీరియస్గా ఉంటుంది. తను ఎక్కువ వీడియోస్లో కనిపించాలని కామెంట్స్ పెట్టండి. అండ్ చాలామందికి ఏంటంటే ఫుడ్ డైజెషన్ అవ్వదు అండ్ ఏమంటారు మోషన్ కూడా అవ్వదు. కాబట్టి వాళ్ళ కోసం కొన్ని టిప్స్ అయితే నేను వీడియోలో చెప్పాను. ఒకసారి వీడియో చూడండి. రీసెంట్గా ప్రెగ్నెంట్ అయిన వాళ్ళకి మేబీ హెల్ప్ అవ్వచ్చు. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. టోల్ గేట్స్ నుంచి, అంటే హైదరాబాద్ టోల్ గేట్స్ నుంచి విజయవాడ వరకు నాన్ స్టాప్గా ట్రాఫిక్ అన్నమాట. ఎందుకంటే సంక్రాంతి టైం కాబట్టి అదే రోజు స్టార్ట్ అయ్యారు అందరూ. ఇలా ఉండే నేను కొంచెం సేపటికి ఎలా అయ్యాను ఏంటి అనేది ఫుల్ వ్లాగ్ చూడండి. నేను ఈ ట్రావెలింగ్లో ఫేస్ చేసినవన్నీ మీకు వ్లాగ్లో చెప్పాను. మీకు ఏమైనా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ హెల్ప్ అవుతుందంటే చూసి దాన్ని బట్టి మీరు వెళ్ళాలా వద్దని డిసైడ్ అవ్వండి. దట్స్ ఫర్ మినీ వ్లాగ్.